ఏమైనా క్లబ్లో నువ్వు ఇలా ఆడటం పాడటం నాకేమో కొత్తగా అనిపించింది మురళి. నిజమేరా, కానీ ప్రేమని మగవాడి గుండెను చీల్చేసే చురకత్తిలా వాడుకునే ఆడది ప్రేమ గొప్పదని, ప్రేమే దైవని పాడుతుంటే సహించలేకపోయాను. మరో మగవాడి సమాధికి పునాది వేస్తోందనిపించింది. ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్. మురళి, ఎవరది? అరే మధు, అరే రాస్కెల్, ఎన్నాళ్ళైందిరా మనం కలుసుకుని? 10 ఏళ్ళు దాటింది అనుకుంటాను రా. అవునరా, స్కూల్లో పెట్టిన తర్వాత మనం కలవనే లేదు. కూర్చో. నీ గురించి చాలా విన్నాను. మంచి హస్తవాసన డాక్టర్గా పేరు తెచ్చుకున్నావని విన్నాను. ఇప్పుడు ఈ ఇల్లు భోగం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. సరే గాని నువ్వేం చేస్తున్నావు? మొన్నటిదాకా బిలాస్పూర్లో ఉద్యోగం చేశాను. దేశం కాని దేశంలో ఉండలేక రిజైన్ చేసి వచ్చేసాను. ఇక్కడే ఒక చిన్న ఉద్యోగంలో చేరాను. పోన్లే, పెళ్ళైందా? ఇప్పుడు ఆ ప్రమాదం జరగబోతోంది. పెళ్ళికూతురు ఎవరు? లలితని. లలిత ఎవరమ్మాయి? వాళ్ళ నాన్నగారి పేరు రామకృష్ణ గారు. ఓ గాడ్, లలితను పెళ్లి చేసుకోబోతున్నది నువ్వా? విష్ యూ ఆల్ ది బెస్ట్ మధు. వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకోబోతున్న మా నాన్నగారికి అడ్డుపడి అండగా నిలిచి ఆ అప్పులు తీర్చి స్నేహధర్మానికి అర్థం చెప్పారట మీ నాన్నగారు. మా ఈ స్థితికి కారకులైన మీ నాన్నగారన్నా నువ్వన్నా కృతజ్ఞత నా నర నరాల్లోనూ నిండి ఉందిరే. మీ దాంపత్యం కలకాలం కలకలలాడుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మధు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం శేఖర్, ఆఫ్టర్ లాంగ్ టైం కులాసానా? కులాసాని. ఏమిటి, ఎలా ఉన్నావు? హౌ ఇస్ లైఫ్? ఇట్స్ ఆల్ రైట్. మా అబ్బాయి పిల్లలతో ఆడుకుంటుంటే కంట్లో పొలగుచ్చుకుంది. వాడిని తీసుకొచ్చాను. ఈజ్ ఇట్? అర్జెంట్ కేసుని ఫోన్ వచ్చింది ఇంటికి. మీ అబ్బాయినా? శేఖర్, ఆపరేషన్ పూర్తయింది. సక్సెస్. హీ విల్ బి ఆల్ రైట్. మురళి, అరే లే, ఏమిట్రా, ఏమైంది? కన్ను లేకపోతే లోకమే లేదంటారు. మా వాడికి చూపు ఉండదని నేను ఎంతో భయపడ్డాను. అందరూ నీ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పినా రావటానికి వెనుకాడాను. నన్ను చూడగానే నువ్వు మండిపడతావని, మా వాడికి ఆపరేషన్ చేయనంటావని అనుకున్నాను. కానీ రాగానే ఎంతో ఆప్యాయంగా పలకరించావు. మా వాడికి జీవితాన్ని ప్రసాదించావు. అపకారికి ఉపకారం చేసే అంత గొప్ప మనసుందిరా మురళి నీకు. ఇప్పుడు ఇంత మంచి మనిషికి ఆ రోజు ఆకతాయితనంతో నేను ఎంత అన్యాయం చేశానని కుమిలిపోతున్నాను రా. నువ్వేం చేశావు? ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. లేదు మురళి, నేనే చేశాను. నన్ను సస్పెండ్ చేయించినందుకు సావిత్రి మీద కసి పెరిగింది. సావిత్రిని నాకు దక్కకుండా చేస్తున్నావని నీ మీద ద్వేషం పుట్టింది. అందుకే సావిత్రికి నీ మీద దురభిప్రాయం కలిగేటట్లు నేనే చేశాను. నిన్ను నమ్మి నష్టపోయిందని ఓ బిడ్డ తల్లిని తీసుకొచ్చి చూపించాను. నువ్వు అవసరం తీరాక ఆడదాన్ని అరిగిపోయిన చెప్పుల వీధిని పడేస్తావని నమ్మించాను. అలాగే నీ స్నేహితులందరినీ డబ్బుతో ఆకట్టుకుని సావిత్రి మీద చెడుగా చెప్పించాను. నీలో అనుమానం పెరిగేటట్లు చేశాను. మీ జంట విడిపోవటానికి పూర్తిగా కారకుడు నేనే. ఆ రోజెంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తోంది. నన్ను క్షమించు. అంటే అంటే సావిత్రి నిన్ను ప్రాణంలా ప్రేమించింది. అందుకే నీకు దూరమై బ్రతకలేక ప్రాణం తీసుకుంది. ఓ గాడ్. మీరు చెప్పేది అక్షరాల నిజం లలిత గారు. సావిత్రి ఆత్మహత్యకు కారణం నేను. మురళి ఏ పాపం ఎరుగడు. నాకు దక్కని సావిత్రి మురళికి కూడా దక్కకూడదన్న కసితో అతని ప్రవర్తన మంచిది కాదని సావిత్రికి నేను అబద్ధం చెప్పాను. అబద్ధ సాక్ష్యాలు చూపించాను. బాధ్యత తెలియని వయసులో చేసిన తొందరపాటు పనికి పర్యవసానం ఇంత దారుణంగా ఉంటుందని ఆ రోజు నేను ఊహించలేకపోయాను. మురళి ఎంత నిష్కల్మషంగా సావిత్రిని ప్రేమించాడో అంత పవిత్రంగానూ మీకు మనసిచ్చాడు. మంచితనాన్ని మించిన దైవం లేదంటారు.
పోత పోసిన మంచితనం లాంటి మురళికి నమ్మక ద్రోహం చేయకండి. లలిత గారు, మీకు దండం పెడతాను. మురళి ఏవి మీ గురించి చెడుగా విన్నాను, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించాను. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను. గడియారంలో నిజం చిన్నముళ్ళైతే అబద్ధం పెద్దముళ్ళవుతుంది. నిజం ఒక్క అడుగేసిలో అబద్ధం 60 మైళ్ళు చుట్టుకొస్తుంది. ఆ అబద్ధానికి అపార్థానికి నేను తలంచాను. సావిత్రిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఫర్ దట్ ఐఎమ్ సారీ. ఓ మంచి మనిషి మనసును గాయపరిచానన్న బాధ నన్ను జీవితాంతో వేధిస్తుంది. సావిత్రిలాగే నేను వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తోంది. నేను డోంట్ బి సిల్లీ. పెళ్లి కూతురివి అలా మాట్లాడచ్చా? ఇంత జరిగాక నేను ఈ పెళ్లి చేసుకోలేను. అలా చేస్తే ఇంకో మనిషికి అన్యాయం చేస్తాను. ఓ మనిషి పట్ల తప్పు చేశారన్న బాధలో ఇంకో మనిషి పట్ల కూడా తప్పు చేసి బాధ పెట్టడం న్యాయం? మధు నా స్నేహితుడు, చాలా మంచివాడు. మీ జంట చూడముచ్చటగా ఉంటుంది. శుభలేఖల దాకా వచ్చిన ఈ పెళ్లి ఆగిపోకూడదు లలిత. అమ్మా, ఏమ్మా మహాతల్లి, మళ్ళీ వచ్చామే? ఇంకో 4 మాటలని పోవడానికా, ఇంకో నాటకం మొదలెట్టానికా? ఊరుకో అమ్మా. తప్పంటూ ఉంటే జీవుల్ని పావుల్లా ఆడించేవాడిదే తప్ప ఆడేవాడిది కాదమ్మా. ఇంకో 4 రోజుల్లో ఇల్లాలు కాబోతున్న మనిషి చల్లగా దీవించి పంపమ్మా. తీసుకోమ్మా. నిండు నూరేళ్ళు నువ్వు నవ్వుతూ గడపాలి లలిత. ఆల్ ది బెస్ట్. సమయానికి డబ్బు చేతికి అందక పెళ్లి అయిపోతుందేమో భయపడ్డాను. తమ దైవల్ల. ప్లీజ్ ఇంకెప్పుడు ఆ మాటలకి వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. కిలో 2 రూపాయలైనా ఎన్నేసిస్తున్నావు? ఇంకా నువ్వు ఇంటికి తీసుకెళ్లి అన్నం వంటకు తింటాను. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ మహోత్సవ ముహూర్తోస్తు శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠిత. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.